తమిళనాడులో విజయ్ పార్టీ ప్రభంజనం కొనసాగుతుంది. ఇదే క్రమంలో భాగంగా వేలూరు జిల్లా గుడియాతంలో టీవీకే పార్టీ అభ్యర్థి సింధు విజయం సాధించిన సందర్భంగా పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుడియాతంలో గంజాయి ఎక్కువగా ఉందని, చిన్నపిల్లలు పక్కదారి పడుతున్నారని, విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అన్నింటినీ కట్టడి చేసి ముందుకు వెళ్తామని తెలిపారు. రానున్న 5 సంవత్సరాల్లో తమిళనాడు ముఖచిత్రం మారిపోతుందని బాణాసంచా కాల్చి వారు ఆనందం వ్యక్తం చేశారు. కారణమే பெண்கள் பாதுகாப்பு, அப்புறமா இந்த தமிழ்நாட்டில் இப்போ இருக்கிற போதை கலாச்சாரம் ஒழியணும். அந்த கஞ்சா எங்கே பார்த்தாலும் சின்ன பசங்க எங்கே பார்த்தாலும் கஞ்சா நானே பார்த்துருக்கேன். பெட்டிகள்லாம் சாதாரணமாக கிடைக்குது. அதுக்கு இந்த 2 அரசாங்கமும் இதுக்கு முன்னாண்டு ஆட்சி பண்ண ஏடிஎம்கேவும் சரி, இப்போ சமீபத்தில் தான் டிஎம்கேவும் சரி, அதுக்கான நடவடிக்கை எதுவும் எடுக்கலை. நான் விஜய் மேலே நம்பிக்கை வச்சு ஓட்டு போட்டதுக்கு காரணமே விஜய் வந்தால் இந்த 2 இது ஒழிச்சாவே போதும். அவர் வேறு எதுவும் கூட பண்ண தேவையில்லை. நான் அதான் மக்களே தானாக அவங்களே முன்னேறிக்குவாங்க. சின்ன பசங்களுக்கு கஞ்சா சாதாரணமாக கிடைக்குது. அந்த கஞ்சாவும் மது பழக்கமும் நம்ம முற்றிலுமாக ஒழிக்கணும் இந்த தலைவருடைய ఆర్చిల. అవ్వలేదా సింపుల్. చెప్పాలంటే ఇప్పుడు ప్రెసెంట్ లో వచ్చి అందరూ యంగ్స్టర్స్ వచ్చి మందు అలవాటు చాలా ఎక్కువ అయింది. డిఎంకే ఫ్రీలో వచ్చి మందు అలవాట్లు ఎక్కువ అయింది. సో మా ఫస్ట్ టార్గెట్ ఏమంటే మందు అలవాటు తగ్గించేది, ప్లస్ స్కూల్ స్టూడెంట్స్ అందరికి ఈ గంజా ఇట్లాంటి హెరాయిన్ ఇట్లాంటివి చాలా అడిక్ట్ అయినారు చాలా మంది. సో అవన్నీ తగ్గించే కోసము ఫస్ట్ మా పాయింట్ వచ్చి గంజాలు ఇట్లాంటివి తగ్గించే కోసము చాలా యాక్టివిటీస్ ఎత్తుతున్నాము. ఇది మాది ఫస్ట్ టార్గెట్ ఇదే మాది. స్కూల్ స్టూడెంట్స్ అందరినీ కాపాడేదే మాది మా ఫస్ట్ టార్గెట్. టీవీకే తమిళనాడు వేలూరు మావట్టం గుడియాతాలం జిల్లా నుంచి మాట్లాడతాము. మేము ఈ ముర టీవీకి సపోర్ట్ చేసి మేము వాకల్స్ ఇచ్చింటిమి. మంచిగా మాకు సింధు అక్క గుడియాతం నిలిచింది, వాళ్ళు విన్స్ అయిపోతారు. మాకు ఎంతో హ్యాపీగా ఉన్నాయి. 4%లో 1% మ్యాక్సిమం 3.5% వచ్చి మేము విన్నింగ్ ఇట్లనే ఉంటాము. దాని వచ్చి మాకు ఎంతో హ్యాపీగా ఉన్నాయి, చాలా హ్యాపీగా ఉన్నాయి. ఆల్రెడీ మారి విన్ చేసిన వాళ్ళు వచ్చిన టైంలో ఇటు టైం మారి వచ్చిండారు. మాకు వాళ్ళ మీద బాగా బెటర్గా చేస్తున్న ఒక మంచి ఎన్నెలు ఉన్నాయి. బెటర్ ఇంత ప్రాబ్లం నుంచి స్ట్రగుల్ ఉండింది, దానంతా మీరి మేము విన్స్ అయిపోతాం. ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాయి. చాలా సంతోషం. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, బట్ సీఎం అవుతున్న ఎక్స్పెక్ట్ చేయలేదు. దీనికన్నా ఇంకా పైకి రావాలని మేము ఆలోచిస్తున్నాము. వచ్చింది ఎంత విన్ చేసినారో అంతకన్నా బాగా చేస్తాడు మా మంచి. సరేనా, స్టాలిన్ ఉన్నాడు, ఏం 10 పైసలకు ప్రోజనం లేదు వాడు. సరేనా, ఇప్పుడు విజయ్ వచ్చినాడు, స్టాలిన్ ని ఎక్స్-సీఎం అయినా ఒకే ఒక ఓటు కూడా ఆయన తీలే. ఓకేనా, అయిపోయినాడు, ఓడిపోయినాడు ఆయన. ఓకేనా, సీఎంఏ లాస్ట్, ఎమ్మెల్యే లేదు, ఊడిపోయినాడు ఆయన. డిపాజిట్ కూడా తీయలేదు. అప్పుడు ఎంత పవర్ ఉంటుంది ఆలోచించి చూడండి. మీ ఊర్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, దానికన్నా 10 మంది ఎక్కువ అయినా విజయ్. సరేనా, ఆయన ఫ్రెండ్, బట్ ఆయన డిప్యూటీ సీఎం అయినాడు. ఈయన ఫస్ట్ ఎలక్షన్ డిప్యూటీ, ఆయన 10 ఏళ్ళది అయింది వచ్చి, పవన్ కళ్యాణ్ వచ్చి 10 ఏళ్ళది అయిందా. బట్ ఈయన ఫస్ట్ ఎలక్షన్ ఫస్ట్ దాంట్లో సీఎం. ఆలోచించి చూడండి, ఇంకా 10 ఏళ్ళ ఏమవుతుంది చూడండి. నెక్స్ట్ టైం మోడీకే టఫ్ ఇస్తాడు మా ఆయన, ఆలోచించి చూడండి. సరేనా, పెన్కల్ పాదుకే దాంట్లో ఒకే లేడీస్ కి సేఫ్టీ లేదు. నైట్ 9 గంటల పైకి ఆండోళ్ళు పోతే వాళ్ళకి సేఫ్టీ లేదు. 15 వయసు కూడా ఉన్నాయి, 50 వయసు కూడా ఉన్నాయి. అవును, ఒక ఆడోళ్ళు వస్తే 10 మొగోళ్ళు కూడా రావాల్సింది. సరేనా, ఇప్పుడు ఆ టెన్షన్ లేదు. ఒక ఆడోళ్ళ 100 ఆడోళ్ళు కూడా 11 గంటలే, 12 1 గంట కూడా ధైర్యంగా పోవచ్చు. అంత పవర్ ఇచ్చిన్నాడు. ఏమైనా అవుతే రూల్స్ ఫాలో చేస్తాడు. మీరు ఆలోచించి చూడండి. మీరు చూడండి, ఇంకా 5 ఏళ్ళలో ఎట్లా ఉంటాయి చూడండి. తమిళనాడు ది బెస్ట్ స్టేట్ గా ఉంటుంది ఇండియాలోనే. ఆలోచించి చూడండి.